రెటికా బ్రేకింగ్ న్యూస్. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ తీర్పు రాబోతోంది. అటు కాళే యాదయ్య అలాగే పోచారం శ్రీనివాసరెడ్డిలకు సంబంధించిన అప్డేట్ అయితే అందుతోంది. 2:30 గంటలకు స్పీకర్ నిర్ణయం వెలువరిస్తారు అని ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆ నిర్ణయం మేరకే అటు కాళే యాదయ్య అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డిలకు బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారు అంటూ కూడా 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొంటున్నారు. సో దీనికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఈ రోజు స్పీకర్ తీర్పు అయితే వెలువరించారు. అటు కాళే యాదయ్య అలాగే పోచారం శ్రీనివాసరెడ్డిలకైతే బిగ్ రిలీఫ్ అందిందనే చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది, మరి అనర్హత వేటు వేస్తారా, లేదు అంటే బిగ్ రిలీఫ్ అనేది వారికి దక్కుతుందా, ఒకవేళ అనర్హత వేటు వేస్తే పరిస్థితి ఏంటి, మరి రిలీఫ్ దక్కింది కాబట్టి మరి బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిలో తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఏదైతే స్పీకర్ నిర్ణయం మేరకు ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ తీర్పు అయితే వెలువడింది. అటు పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కాళే యాదయ్య ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు అనేది వారిద్దరికి కూడా బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ తీర్పు అయితే వెలువడింది. కాళే యాదయ్య అలాగే పోచారం శ్రీనివాసరెడ్డిలకు సంబంధించిన పిటిషన్ పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. తీర్పు అయితే వెలువరించారు. ఇద్దరికి కూడా రిలీఫ్ నైతే దక్కించినారని చెప్పుకోవచ్చు. అటు తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది తీర్పు వెలువడింది. ఫిరాయింపులపై ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ చెప్పారు. సో ఈ తీర్పుకు సంబంధించి అటు ఎమ్మెల్యే కాళే యాదయ్య అలాగే పోచారం శ్రీనివాసరెడ్డిలకు బిగ్ రిలీఫ్ అయితే దక్కింది. ఇన్నాళ్ళు కూడా అసలు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఈ రోజు స్పీకర్ అయితే తన తీర్పును వెలువరించారు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు బిగ్ రిలీఫ్ అయితే దక్కింది. సో స్పీకర్ నిర్ణయం మేరకు ఈ రోజు వారికి పిటిషన్లకు సంబంధించిన బిగ్ రిలీఫ్ అయితే వారికి దక్కింది. అలాగే కాళే యాదయ్యకు సంబంధించిన తీర్పు కూడా మనం చూసుకున్నట్లయితే ఆయనకు కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఫిరాయించారు అనడానికి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ క్లారిటీనిచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్ కి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే తుది నిర్ణయాన్ని వెలువరించారు. ఆయన తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యే కాళే యాదయ్యకు బిగ్ రిలీఫ్ అయితే దక్కింది. అటు పోచారం శ్రీనివాసరెడ్డిలకు కూడా రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్నాళ్ళు కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ పార్టీ ఫిరాయింపుల పిటిషన్ కి సంబంధించి ఏ విధమైన తీర్పు వస్తుంది అన్న నేపథ్యంలో చాలా మందిలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అటు ఇరువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులకు సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా ఈగర్గా ఈ తీర్పు గురించి వెయిట్ చేశారు. మరి ఏం జరగబోతోంది అనే తీవ్రమైన ఉత్కంఠకు తెరతీస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తుది నిర్ణయాన్ని తుది తీర్పును వెలువరించారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎటువంటి అనర్హత వేటు లేకుండా ఇద్దరికి కూడా వారికి సంబంధించి కూడా బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. సో ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు అంటూ కూడా పిటిషన్ ని కొట్టివేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. సో ఇప్పుడు మరి తదుపరి ఏ విధమైన యాక్షన్స్ తీసుకునే అవకాశాలను వాళ్ళు ఇక సాధారణంగా ఎమ్మెల్యేలుగానే ప్రవర్తించే అవకాశాలు ఉంటాయా, మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు అయితే వెలువడింది. ఎమ్మెల్యేలు కాళే యాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డిల ఫిరాయింపు పిటిషన్లకు సంబంధించిన తీర్పు అయితే వచ్చింది. సో వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది ఈ తీర్పు పైన? రైట్ హేమ.
ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ తీర్పు అయితే వెలువరించారు. ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలకు బిగ్ రిలీఫ్ అయితే దక్కింది. అటు తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా ఆయన ఒక స్పష్టమైన తీర్పును వెలువరించారు. సో దీనికి సంబంధించి అటు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కాళే యాదయ్య ఇద్దరికి కూడా బిగ్ రిలీఫ్ అయితే దక్కింది. సో వారి యొక్క అభిమానులు కానీ అనుచరులంతా కూడా వారిద్దరూ కూడా సంతోష, ఆనంద, హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు కూడా ఈ తీర్పు కోసమే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేశారు. మరి ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠకు సంబంధించి ప్రతి ఒక్కరు వెయిట్ చేసిన సందర్భంలో ఈ తీర్పు అనేది వారిద్దరికి కూడా అనుకూలంగా అలాగే బిగ్ రిలీఫ్ దక్కిందని మనం చెప్పుకోవచ్చు. హేమ, స్పీకర్ తీర్పు అయితే వెలువడింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళే యాదయ్య అదేవిధంగా ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సో వీరికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది ఈ తీర్పుకు సంబంధించి? పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ని ఇచ్చారు. అటు కాళే యాదయ్య అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరికి కూడా ఇంకా ఇద్దరు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటే అందులో గతంలో 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఈ రోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాళే యాదయ్య అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా స్పీకర్ వెల్లడించారు. అయితే ప్రధానంగా కాళే యాదయ్య అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు కానీ బీఆర్ఎస్ ని వీడినట్టు కానీ ఎటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా స్పీకర్ తీర్పుని వెల్లడించారు. సో మొత్తం కూడా ప్రస్తుతం 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 7 మంది తీర్పుని స్పీకర్ వెల్లడించారు. మరొక 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అదేవిధంగా సంజయ్ అండ్ కడియం శ్రీహరి వీళ్ళకి సంబంధించినటువంటి తీర్పు మాత్రమే ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే గతం నుంచి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పదే చెప్పుకుంటుంది ఏంటంటే తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా కేవలం కావాలనే ఆరోపణలు చేస్తూ ఉన్నారని, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే ఎమ్మెల్యేలుగా తామున్నారు, ముఖ్యమంత్రి ఎవరైనా సరే వెళ్ళి కలవచ్చు అండ్ ముఖ్యమంత్రిని కలిసినటువంటి సమయంలో కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అంటూ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు కూడా తోసిపుచ్చుకుంటూ వచ్చారు. కేవలం ముఖ్యమంత్రిని కలిసింది, ఆ సమయంలో కలిసినటువంటి సమయంలో కప్పినటువంటి కండువ కేవలం ఏదైతే జాతీయ జెండాకు సంబంధించినటువంటి కండువ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువ కాదు అంటూ కూడా పదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేశారు, వాళ్ళపైన వేటు వేయాలంటూ కోరారు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున స్పీకర్ని, హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించి కూడా బలంగా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేల ఏదైతే అర్హత ఉంది దాన్ని డిస్క్వాలిఫై చేయాలి అంటూ కూడా కోరారు. కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, తమకు సానుకూలంగా ఫలితం వస్తుందని, బికాజ్ తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా తమకు అనుకూలంగానే ఫలితాలు ఉంటాయి అంటూ కూడా భావించారు. అన్నట్టుగానే గతంలో 5 మంది ఎమ్మెల్యేలు, ప్రస్తుతం 2 ఎమ్మెల్యేలకైతే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మరొక 3 ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇందులో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు అంటే 8 మంది నేరుగా వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ పార్టిసిపేట్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్లో తమ వాదనలు వినిపిస్తే, ఒక ఎమ్మెల్యే అంటే కడియం శ్రీహరి మాత్రం కేవలం రాతపూర్వకంగానే వివరణ ఇచ్చారు. మరొక వైపు దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల పైన స్పందించలేదు. సో వీళ్ళు 3 ఇంకా పెండింగ్ లో ఉన్నారు. మొత్తం 7 మందికి అయితే స్పీకర్ ప్రస్తుతం క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి గతంలో 5 మందికి ఇప్పుడు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళందరికీ కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రేఖ. హేమ, అయితే మొత్తం 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుకు సంబంధించి అందరికీ కూడా అనుకూలంగానే వచ్చింది. సో మరి బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది? ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపులో ఆరోపణలు చేశారో వారు కరెక్ట్ గా స్పష్టమైన ఆధారాలు ఇవ్వడంలో విఫలమయ్యారనుకోవచ్చా? అంటే బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి కూడా వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే పేపర్ క్లిప్పింగ్స్ కానివ్వండి లేదంటే వార్తల్లో వచ్చినటువంటి వీడియోలను మాత్రమే ఉంచి తమ
వాదనలు వినిపిస్తూ వచ్చారు. అందులో కూడా ముఖ్యమంత్రిని కానివ్వండి, ఏసీసీ అగ్రనేతల్ని 10 మంది ఎమ్మెల్యేలు కలిసినటువంటి వీడియోలను, ఫోటోలను మాత్రమే ఆధారాలుగా చూపించారు. కానీ ఇతర ఆధారాలు ఏవి కూడా స్ట్రాంగ్గా తమ వద్ద లేవు. సేమ్ టైం ఇటు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా అసెంబ్లీ రికార్డ్స్నే చూపించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో తమకు ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి సాలరీలో ఏదైతే కాంట్రిబ్యూషన్ కింద కట్ అవుతుందో ఆ అమౌంట్ స్టిల్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తుంది, కాంగ్రెస్ ఎల్పీకి వెళ్ళడం లేదు. సేమ్ టైం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తమకు ఏదైతే స్థానాలు కేటాయించారో తాము ఇంకా అక్కడే కూర్చుంటున్నామంటూ ఇట్లా నేరుగా అసెంబ్లీ ఆన్ ద రికార్డ్స్లో ఉన్నటువంటి ఆధారాలను చూపించారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఆధారాల్లో కాస్త వాళ్ళు ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. కేవలం పేపర్ క్లిప్పింగ్స్ని, ఫొటోస్ని మాత్రమే ఆధారాలుగా చూపించారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మొత్తానికైతే 7 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. మొదటి నుంచి తాము భావించినట్టుగానే తమకు సానుకూలంగా ఫలితాలు వచ్చాయి. గతంలో 5 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సమయంలో ఇదంతా కూడా స్పీకర్ తన సొంత నిర్ణయం కాదు, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా అప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. అనంతరం ఇప్పుడు మాత్రం ఇంకా ఎవరు అసెంబ్లీకి రాలేదు, దీనిపైన ఇంకా ఎవరు స్పందించలేదు. సో చూడాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారు. సేమ్ టైం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ఎవరైతే ప్రస్తుతం ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఏ విధంగా దీనిపైన స్పందిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. హేమ, అయితే అటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలంతాకి సంబంధించి కూడా ఇప్పుడు వీరందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మరి ఇప్పుడు వీరంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అంటూ కూడా నిర్ణయించారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి ఏదైనా సభలు జరిగినా, ఏదైనా కార్యక్రమాలు వారి యొక్క నియోజకవర్గాల్లో జరిగినప్పుడు పార్టీ పరంగానే వారు హాజరయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? ఎందుకంటే వారే వీరిపైన ఆరోపణలు చేశారు కాబట్టి పరస్పరం ఏదైనా వివాదాలు కానీ వాగ్వాదాలు కానీ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయా? ఇప్పటి వరకు అదే ఇంకా స్టిల్ క్వశ్చన్గా మారింది. ఎందుకంటే రీసెంట్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు అంటూ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఏదైతే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు బీఆర్ఎస్ తరపున పార్టిసిపేట్ చేయలేదు, బీఆర్ఎస్ తరపున జరిగినటువంటి ఏ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇదే విషయాన్ని అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు అంటూ స్పీకర్ చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం లేదు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏముందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు అటువైపు ఉన్నారా, ఇటువైపు ఉన్నారా, కనీసం వాళ్ళకైనా తెలుసా అంటూ కూడా అనేక ప్రశ్నలు కూడా వాళ్ళు కురిపించినటువంటి పరిస్థితి. కానీ ఎవరు కూడా దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు. ఇంకా అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఎన్నో మొత్తం కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. నిజంగా వీళ్ళకి అనర్హత వేటు పడితే మాత్రం 6 ఏళ్ల పాటు ఎన్నికలకు పోటీ చేసేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఇలాంటి అంత గందరగోళం మధ్య క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు అయితే సైలెంట్గా ఉన్నారు. సో చూడాలి ఫర్దర్గా ఎలా ఉండబోతోంది. 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు పనిచేయబోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరేది ఉంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి అంటూ బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. మరి వాళ్ళు అలా ఏమైనా చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తుది తీర్పునైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే వివరించిన సందర్భాలున్నాయి. అందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన పోచారం శ్రీనివాసరెడ్డి గాని, అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన కాళ యాదయ్య, ఈ ఇరువురికి కూడా ఈ రోజు క్లీన్ చిట్ ఇచ్చిస్తూ తీర్పు అయితే వెలువరించారు. మరి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మరి అధికారిక బీఆర్ఎస్ సమావేశాలలో వీళ్ళిద్దరు పాల్గొంటారా? పార్టీ పరంగానే వారు ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పనులు చేపడతారా? మరి ఇన్నాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో మరి ఏ విధంగా వారితో కలిసి పని చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిన పరిస్థితి నెలకొంది.